రూయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రూయా ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్యాధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓపికగా రూయా ఆసుపత్రిలోని పలు వార్డులను విభాగాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై, ఫ్యాన్లు, ఏసీలు, మరుగుదొడ్లు, పారిశుధ్య అంశాలు, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ముందుగా క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి 40 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మంది మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ మెడికల్ వార్డుల్లో మరుగుదొడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, డోర్లు, మెష్ తదితరాలు సక్రమంగా ఏర్పాటు ఉండాలని సూచించారు. అవసరమైన అల్మారాలు 4, క్రష్ ట్రైలర్లు 2 కొనుగోలు చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్లు ఉండే బెడ్డుకు 4 వైపులా క్లోజ్ చేసేలా తెరలు ఉండాలని ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బంది కూర్చునే సీటింగ్, కబ్బోర్డులు ఏర్పాటు, పేషెంట్లకు ఎక్కువ బెడ్లు సర్దుబాటులో అయ్యేలా ఉండాలని సూచించారు. వినియోగంలో లేని పనికిరాని సామగ్రిని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. అక్యూట్ మెడికల్ కేర్లో అవసరమయ్యే మందులను ఫార్మసీ సిబ్బంది, అడ్మినిస్ట్రేటర్ ముందుగా గుర్తించి తదనుగుణంగా మందుల కొరత లేకుండా ఏపీఎంఎస్ఐడిసి వారి వద్ద నుండి సరఫరా లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసి వైద్య సేవలకు వచ్చే పేద రోగులకు ఇవ్వాలని, ఇప్పుడు అందుబాటులో లేని మందులను జాబితా తయారు చేసి 24 గంటలలోపు మందుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రోలైట్ పరీక్షలు రోగులకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా ఆటో అనలైజర్ మిషన్ సమస్య అనే అధికారులు తెలపడంతో ఆటో అనలైజర్ తొందరగా ఇన్స్టాల్ చేసి సోమవారం నాటికి అందుబాటులోనికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, మరమ్మతులకు గురైన 3 సీరం ఎలక్ట్రోలైట్ టెస్టింగ్ మిషన్లను సత్వరమే అందుబాటులోనికి తీసుకురావాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. అలాగే ఓపీ విభాగాలు, వాటి మార్గాలు, సంబంధిత సంఖ్యా వివరాలు ప్రస్ఫుటంగా కనబడేలా గ్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగాలు తదితర ప్రాంతాల్లో సరైన వెలుతురు లేదని, లైటింగ్ ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, వారంలోపు ఇవన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వైట్ వాష్ చేయించాలని, ఎక్కడ పడితే అక్కడ ఉన్న స్టిక్కర్లను, పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. గేరియాట్రిక్ వార్డును జనరల్ మెడిసిన్ నందు షిఫ్టింగ్ చేయడం ద్వారా ఓపీ బ్లాక్ సంఖ్య పెంచాలని సూచించారు. ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఈ హాస్పిటల్ విధానం ఏర్పాటు నెలలోపు జరగాలని, ల్యాబ్ రిపోర్ట్లు అందులోనే జరగాలని, అవసరమైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నీషియన్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్లు పరీక్షలు నిర్వహించిన అదే రోజు పేషెంట్లకు అందించాలని సూచించారు. చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సహాయకులు ఉండడానికి నిర్మాణంలో ఉన్న భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులను ప్రశ్నించగా దాత నిధుల ద్వారా నిర్మాణం చేపట్టామని, నిధుల కొరత వల్ల ఆగి ఉందని తెలుపగా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కలెక్టర్ సమకూరుస్తామని, నెలలోపు భవనాన్ని పూర్తి చేయాలని ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 28 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోర్ను మరియు న్యూ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించి మార్చి 15 నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని, సైన్ బోర్డులు ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. రూయా నుండి ఫార్మసీ స్టోర్ సిడిఎస్ బిల్డింగ్లోనికి ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, డిఎం అండ్ హెచ్ఓ బాలాజీ నాయక్, ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, సిఎస్ఆర్ఎంఓ సుబ్బలక్ష్మమ్మ, ఏసీఆర్ఎంఓ హరికృష్ణ, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ శివరామిరెడ్డి, హెచ్డిఎస్ సభ్యులు సందీప్, షేక్, కాజా మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.